ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ దిన వృత్తాంతములు 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా యూదా రాజుగా ఆస తన దేవుడనైన యెహోవా దృష్టికి మంచివైన న్యాయమైన పనులు ఆసా చేశాడు. విగ్రహాలను ఆరాధించడానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి స్మారక శిలలను పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను కూడా ఆసా విరుగగొట్టాడు. యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు. యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను ధూపపీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా ఉన్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది. యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించడంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు. ఆసా యుద్ధ ప్రజలతో ఇలా చెప్పాడు: మనం ఈ పట్టణాలను నిర్మించి వాటి చుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాం. ఈ దేశంలో ఇంకనూ నివసిస్తూ ఉండగానే మనం ఈ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువలననగా మన ప్రభువైన దేవుణ్ణి మనం అనుసరించాము. మన చుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు. పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.